తెలంగాణ స్టైల్లో టమాటా చారు దాంట్లోనే పిండి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనే బెండకాయలు కూడా మేము పిండి చారు అంటాం దాన్ని. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేయండి. నేను ఒక 10 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని నీళ్లు పోసుకొని ఇలా మరిగించుకున్నాను. తర్వాత దాంట్లోకి బెండకాయలు ఇలా కట్ చేసుకోండి, ఒక ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ పెట్టేసుకోండి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ సిద్ధం చేసుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోండి. అందులోనే పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి అవి ఆయిల్లో మంచిగా వేగేలాగా చేసుకోండి. తర్వాత నేను కరివేపాకు ముందు వేయాలని ఇక్కడ వేసాను. తర్వాత మనం ఉడికించుకున్న టమాటాలు ఉడికిపోయినాయి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోండి. దాన్ని వాటర్ పోసుకుంటే చిక్కగా దాని రసం తీసుకొని దీంట్లో పోసేయండి. ఇలా మీకు దాంట్లో రసం వచ్చేంత వరకు మంచిగా తీసుకుంటూ పోసుకోండి. ఇది చాలా చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వాటర్ పోసేయకండి. పోసి మిగతా అంతా దీంట్లో పోసేసుకొని మంచిగా మరిగించుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, ఒక 4 టీ స్పూన్స్ ఉప్పు పడుతుందండి. ఉప్పు వేసేసుకోండి. ఇదే అండి మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇక్కడ మనము శనగపిండి కానీ బియ్యం పిండి కానీ తీసుకోవచ్చు. 2 స్పూన్స్ల బియ్యం పిండి కానీ శనగపిండి కానీ తీసుకొని ఇలా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని బాగా మరిగిచ్చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. 3 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. 3 డేస్ వరకు ఎక్కడ ఉంటుందండి. ఇలా చేస్తే మాత్రం ఒక్క రోజులోనే అయిపోతుంది. మంచిగా మరిగిచ్చిన తర్వాత దింపేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మరి మీరు ఎలా పెట్టుకుంటారు టమాటా చారు? ఇదే విధంగా పెడతారా? ఇంకేదైనా స్టైల్ ఉంటాయా? అది కూడా కమెంట్ చేయండి. చూసారా, మంచిగా చిక్కబడింది. మంచిగా మరిగిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ చారులో మరిగిన బెండకాయల టేస్ట్ మరింత రుచిగా ఉంటాయండి. బెండకాయ ఇష్టం లేని వారు కూడా తినేస్తారు. కొంతమంది ముదిరిన బెండకాయలు కూడా వేస్తారండి. బెండకాయ వేపుడు చేసుకున్నాను. దాంట్లో కొద్దిగా మామిడికాయ పచ్చడి ఉంటుంది. సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్.